ఒక ఊరిలో ఒక అద్భుతమైన క్యారెట్ ఉంది. ఈ క్యారెట్ చాలా స్పెషల్ క్యారెట్. ఈ క్యారెట్ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన క్యారెట్. ఈ క్యారెట్ తాను ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటుంది. ఆ ప్లేసుల్లోకి వెళ్ళి అది ఏం చేస్తుందో, ఎన్ని తిప్పలు పడుతుందో చూద్దాం ఈ కథలో మనం. ఇక ఒకరోజు పొలంలో ఉన్న క్యారెట్కి పొలంలోనే ఉండలేక చాలా విసుగ్గా అనిపించింది దానికి. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, బయట ప్రపంచం ఎలాగుంటుందో చూడాలి అనేని దానికి బాగా కుతూహలంగా ఉంది. ఆ కుతూహలంగా ఉన్న క్యారెట్ ఎలాగో కలాగా బయటికి తప్పించుకోవాలి అనుకుంది. ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను బయటికి పీకేసి ఎక్కడికొక్కడికో అమ్మేస్తారు. అలా కాకుండా నేనే ఎలాగోలాగా బయటకు వచ్చేసి నేను ఇక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్తాను అనేని నిదానంగా బయటికి వచ్చేసింది. ఇక బయటికి వచ్చేసిన క్యారెట్ ఎంతో చక్కగా నడవటం మొదలుపెట్టింది. అసలు దాని నడక దాన్ని అదే చూసుకొని అబ్బా! నేను ఎంత బాగా నడుస్తున్నాను అని అనుకుంటూ ఉంది ఆ క్యారెట్. ఇక నడిచి 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 దానికి బాగా ఆయాసం వచ్చేసింది. ఆయాసం వచ్చేసిన క్యారెట్ ఒక చోట ఉంటుందా? ఇక దానికి ఆటలు పాటలు డాన్సులు ఏది దొరికితే అది తీసుకొని ఆడుకుంటూ ఉంది. ఒక చోటికి వెళ్ళాక ఒక రింగు దొరికింది. తర్వాత ఒక తాడు దొరికింది. తాడు తీసుకొని అబ్బో! ఎప్పటినుంచో ఆటలు వచ్చిన దానిలాగా ఆడటం మొదలుపెట్టేసింది ఆ క్యారెట్. ఇక ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎండ తీవ్రతను తట్టుకోవటానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంది. ఈ ఎండేమిటో నేను రాక రాక బయటకు వస్తే ఎంత బాగా ఈ సూర్యుడు ఇంత ఎండను కురిపిస్తున్నాడే అని అనుకుంటూ ఇక నిదానంగా పక్కకు నీడల్లోకి వెళ్ళి కూడా ఆహా! తన ఆటలే ఏమీ ఆపకుండా డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఇన్నాళ్ళు నేను భూమిలోనే ఉన్నాను. ఏం చేయగలిగాను? నేను నా జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలి అనుకున్నాను. మార్చుకున్నాను. నేను కష్టపడ్డాను. బయటికొచ్చాను. ఇక ఎవరిని చూసి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకుంది. ఇక కొంచెం ఎండ ఎక్కువగా అనిపించింది అనుకుంటా. కాళ్ళు కళ్ళ ఏమో పాపం డాన్సులు వేస్తూ ఉంది ఆ క్యారెట్. చిందులు వేస్తూ అబ్బా! నేను ఇక్కడి నుంచి కొంచెం దూరం అలా వెళ్ళి బాగా దట్టంగా ఉన్న చెట్ల కింద కూర్చుంటాను. నా ఎండ పోతుంది. అవునవును పిల్లలు, నా గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే నన్ను తినడం వల్ల మీకు చాలా ఉపయోగాలున్నాయి. ఇప్పుడు బీట్రూట్ వస్తుంది. ఆ కథని వినండి మీరు. భూమిలో నుంచి ఒక చిన్న బీట్రూటు బయటికి వచ్చింది. సేమ్ క్యారెట్ లాగానే. ఆ బీట్రూట్కి కూడా బయట ప్రపంచాన్ని చూడాలి, ప్రకృతిని ఆస్వాదించాలి అని చెప్పేసి బీట్రూట్కి అనిపించింది కాబోలు. బయటికి వచ్చేసిన బీట్రూటు ఎంతో చక్కగా డ్యాన్సులు వేస్తుంది. అచ్చం క్యారెట్ లాగానే దీనికి కూడా బయటికి రావాలి, బయట ప్రపంచాన్ని చూడాలి, మన జీవితాన్ని మనమే ఆనందంగా మార్చుకోవాలి అనిపించింది ఈ బీట్రూట్కి. ఇక బయటికి వచ్చిన బీట్రూటు అబ్బో! మామూలుగా చిందులేస్తోందా? చిందులేసే పనిలోనే ఉంది ఈ బీట్రూటు. ఇక డాన్సులు వేస్తూ వేస్తూ వేస్తూనే ఉంది. దానికి అక్కడే ఉండి 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 బోర్ కొట్టింది కాబోలు ఇంకొక చోటికి వెళ్ళాలి అనుకున్నది ఆ బీట్రూట్. ఆ బీట్రూటు నిదానంగా అక్కడి నుంచి పక్కకు వచ్చేసి మరలా సేమ్ ఇందాకలాగానే క్యారెట్ ఉన్న ప్లేస్లోకి వచ్చేసింది. అది దూరంగా ఉన్న క్యారెట్ని చూసి చాలా సంతోషపడింది. నువ్వు నాలాగే బయటికి వచ్చావా? ఏదైనా ఆనందంగా ఉందా అని అనుకుంటూ వెళ్ళాలి అనుకుంది. అంతలోనే ఎండ ఎక్కువ ఉన్నా కానీ టోపీ పెట్టుకొని మరి డాన్సులు వేస్తూ ఇంకా బీడిట్ జస్ట్ బీడిట్ అని డాన్సులు వేసింది బీట్రూట్. ఇక దూరం నుంచి గమనించింది కదా క్యారెట్ని. ఆ క్యారెట్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నది. క్యారెట్ కూడా అక్కడికే వచ్చేసింది. ఇక రెండు ఎంతో సంతోషంగా డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ మమ్మల్ని మీరు తింటే మీకు చాలా ఆరోగ్యం వస్తుంది. మీరు ప్రతిరోజు మా ఇద్దరిలో ఎవరినో ఒకరినైనా తినండి, మీకు మంచి ఆరోగ్యం వస్తుందని పిల్లలందరికీ చెబుతున్నాయి. పిల్లలు మీరు కూడా
ప్రతిరోజు కనీసం ఒక క్యారెట్నైనా లేదా ఒక బీట్రూట్ ముక్కనైనా కానీ తినడానికి ప్రయత్నించండి. తింటే చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యం కూడా. ఇవి వాటి ఆరోగ్యాల గురించి అలాగే చెప్పాయి. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్రతిరోజు ఒక క్యారెట్ని, ఒక బీట్రూట్ని తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉంటారు మీరు.